పత్తికొండ పట్టణంలో పంటలు లేక కరువుతో అల్లాడుతున్న రైతులు కరువు మండలంగా ప్రకటించాలని ప్రతిపక్ష అఖిలపక్ష నాయకుల నిరసన. పత్తికొండ పట్టణంలో పంటలు లేక కరువుతో అల్లాడుతున్న రైతుల కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించవా అంటున్న పత్తికొండ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్యాంబాబుతో పాటు అఖిలపక్ష పార్టీల నాయకులు కర్నూలు జిల్లా తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని తుగ్గిలి మండల కేంద్రంలో సిపిఐ, తెలుగుదేశం, సిపిఎం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేసి రోడ్డు దిగ్బంధం చేసిన రైతులు. దీంతో మంత్రాలయం గుత్తి వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ గత 2 నెలల నుండి ప్రతిపక్ష పార్టీ టీడీపీ, అఖిలపక్ష పార్టీలు అన్ని పార్టీలతో కలిసి ధర్నాలు చేస్తున్నప్పటికీ అన్ని గవర్నమెంట్ ఆఫీసులు తాళాలు వేసి 4 రాష్ట్రాల కూడలిలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గత 2 నెలల నుండి అన్ని పార్టీలు కలిపి రైతుల కోసం పోరాడుతుంటే ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తుగ్గిలి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో మా కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామన్నారు. లేదంటే కలెక్టరేట్ ను కూడా ముట్టడిస్తామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మరి మా తుగ్గలి మండలంకి కరువు మండలంగా జరుగుతుంది. మరి ధర్నా అలాగే అన్ని కూడా కరెక్ట్ గా పంపించడం జరిగింది. మరి కలెక్టర్ ఆఫీస్లో అక్కడ ఏం చేస్తున్నారో కలెక్టర్ ఆఫీస్ కాడ నుంచి పైన కూడా పంపించడం జరిగింది సెంటర్కి. మరి అక్కడ నుంచి మేము రిప్లై కోసం కానీ ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూన్సీలో 5 మండలాలు ఉన్నాయి, 5 మండలాల్లో 4 మండలాలు కరువించి ఈ యొక్క మండలం కరువు లేదంటే ఈ మండలం పైన ఎమ్మెల్యే గారికి ఏదో చెడు దృష్టి పడి, ఎందుకంటే పోయిన సర్పంచ్ ఎలక్షన్లకి ఈ మండలానికి సగం కంటే ఎక్కువ సర్పంచులు గెలిచడం జరిగింది, ఎంపీటీసీలు గెలిచడం జరిగింది. మరి అదే ఒక్కటి మనసులో పెట్టుకొని కావాలని మండలాన్ని సతాయించాలని చెప్పి ఒక ధోరణలో ఆయమ కూడా ఇక్కడ రైతులను పట్టించుకోకుండా, ఆఫీసర్లను తీసుకొని రాకుండా కలెక్టర్ గారిని ఒకసారి తీసుకొని వస్తే అసలు ఏం జరుగుతుంది, మండలంలో ఎంత దారుణంగా ఉండేది వాళ్ళే చూసి తెలుసుకునే టైంలో ఉంటారు. కానీ ఈమె గారికి ఇవన్నీ ఏమవుతూ ఈమెకి రైతు సంక్షేమం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎంతసేపుకి జగన్మోహన్ రెడ్డిని పిలిపించాము, మేము ట్యాంకులు ఓపెన్ చేయించినామన్నారు. కానీ ఆ ట్యాంకులు ఓపెన్ చేసినందుకు ₹1 నీళ్లు కూడా రావడం లేదు. ఇక్కడ వచ్చిన నీళ్లు కూడా పైపు బస్ట్ అయ్యి ఫౌంటైన్ల మాదిరి తయారైనాయి కొన్ని ఊర్ల కాడ. మరి ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేరు. అట్లీస్ట్ రైతుకి ఏదో ఒక రిలీఫ్గా ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒక తరఫు గవర్నమెంట్ తరఫు నుంచి నష్టపరిహారం రావాలని చెప్పి మేమందరం ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళకి దోమగొట్టినంత కూడా లేదు. అందుకోసమే ఇది ఒక వైసీపీ ఎమ్మెల్యేకి కాదు, వైసీపీ సీఎం కూడా ఒక హెచ్చరిక. మీరు మా మండలానికి కరువు మండలం మీరు ప్రకటించకపోతే ఈ ధర్నాలు ఇంకా హెవీ డ్యూటీగా తీసుకొని పోయి ఆర్టీఓ లాస్ట్కి కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.